మీరు కార్పొరేటరే కంటెస్ట్ చేసి ఓడిపోయినారు అవును కదా? అవును. ఎట్లా ఓడిపోయారు? ఎందుకు ఓడిపోయారు? ఎట్లా ఓడిపోయారు ఏందన్న, కాంగ్రెస్ని డమ్మీ చేసిరు బీఆర్ఎస్ వాళ్ళు. ఉమ్, 10,000 ఓట్లు వచ్చినాయి నాకు. ఉమ్, నేను అనుకున్న ఓట్లు నేను సాధించిన. ఉమ్, కాంగ్రెస్ని డమ్మీ చేసి డమ్మీ క్యాండిడేట్ని పెట్టి డబ్బులు ఇచ్చేసి కూర్చోబెట్టేసిరు ఇంట్లో. బీఆర్ఎస్ వాళ్ళ సంగతి చెప్తున్నా. ఉమ్, మొత్తం పోలీసు ఇవన్నీ పెట్టేసి ఇక అన్ని ఇక పాత ఇంటర్వ్యూలో కూడా మీకు చెప్పినా కదా అన్న, 14-15 కోట్లు ఖర్చు పెట్టిరు, ఉమ్. ఓడగొట్టిరు. ఈడు ఒక గెలుస్తే మళ్ళా కార్పొరేటర్ ను ఓడగొట్టడానికి 14-15 కోట్లు పెట్టుకుంటారా? అంటే ఈ నమ్మశక్యంగా ఉండాలి విషయాలు నాకు చెప్తే అడగటం అన్న. ఎందుకు అన్న? నేను చెప్పుడు వదిలే, నువ్వు గ్రౌండ్ రిపోర్ట్ తెచ్చుకో రాదన్న. నేను 100 ఆశీష్ గౌడ్ అన్ని మాటలే చెప్తాడు అని నేను 100 చెప్తా అన్న. అన్ని మాటలే చెప్తాడు అని 100 చెప్తా. నువ్వైతే నీకైతే కాంటాక్ట్స్ ఉంటాయి కదా. ఆ. నువ్వు జర్నలిస్టు, ప్రతి కాన్స్టిట్యున్సీలో మీ మనుషులు ఉంటారు, నీ కాంటాక్ట్స్ ఉంటాయి, నీకు జర్నలిస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు జర్నలిస్టులలో. వాళ్ళని అడుగు, ఎంత పెట్టిర్రు, ఎట్లా చేసిర్రు, ఆశీస్ని ఎట్లా ఎడగొట్టిర్రు. మీరు పెట్టలే, పైసలు పెట్టలే మీరు? అరే నేను చెప్తూనే ఉన్నా కదా అన్న, పైసలు పెట్టాలంటే మినిమం ఖర్చులు అయితే కార్యకర్తలకు పెట్టుకుంటాం కదా. ఎలక్షన్ కొట్లాడడానికి ఎక్కడెక్కడో నుంచో వచ్చిర్రు నా గురించి, ఆడ పడన్ చేరుకొచ్చి బీజేపీ కార్యకర్తలు. వాళ్ళకి ఫుడ్ కానీ పెట్రోల్ ఖర్చులు ఇవైతే చూసుకోవాలి కదా. మినిమం కామన్ సెన్స్ అంటారు. అది మన గురించి వచ్చి కష్టపడేటో నువ్వు చూసుకోకపోతే ఏం లీడర్షిప్ అంటారు అన్నది? లీడర్షిప్ అంటారు అసలు? ఎలక్షనే ఒకలాడు వేస్ట్. రీసెంట్గా కొన్ని సార్లు మీ సోషల్ మీడియాలో కానీ మీకు సంబంధించిన వాళ్ళు పెట్టుకుంటే చూస్తాం, కింద ఆశీష్ గౌడ్ కాబోయే ఎమ్మెల్యే, ఆశీష్ గౌడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆశీష్ గౌడ్ పటాన్చెరు ఎమ్మెల్యే, ఆశీష్ గౌడ్ ఎమ్మెల్యే, ఆశీష్ గౌడ్ ఎమ్మెల్యే. అంతే కదా అన్న. ఇప్పుడు డీలిమిటేషన్ అవుతుంది. కార్పొరేటర్ గా ఓడిపోయిన ఆశీష్ గౌడ్ ఎమ్మెల్యే క్యాండిడేటా? రేవంత్ రెడ్డి గారు కానీ, ఇప్పుడు గెలిచిన ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు ఓడిపోయే మంత్రి పదవి చేయని వాళ్ళు కూడా ముఖ్యమంత్రి కావచ్చు. కానీ కార్పొరేటర్ 10,000 ఓట్లు సంపాదించి ఒక పటంచేరు మెయిన్ వెన్నుపూస టౌన్కి అంత ఫైట్ చేసినోన్ని, అంత జనబలం ఉన్న ఫ్యామిలీ మాది. మేము ఆశించట్లో తప్పేమున్నది? వార్డు మెంబర్ గెలవని వాళ్ళు ఎంపీలు అయిన వాళ్ళు ఉన్నారు. దానికి దీనికి కంపారిజన్ చేస్తే, యాక్చువల్లీ నేను కంపేర్ అయితే చేసుకోను, మీరు అంటున్నారని చెప్తున్నా. అయితే దీంట్లో తప్పేమున్నది? డీలిమిటేషన్ జరిగి పటాన్చెరు, సంగారెడ్డి ఎంపీలు పెరుగుతాయి, ఎమ్మెల్యేలు పెరుగుతాయి. నా వ్యూహం నాకు ఉంటుంది. అట్ లాస్ట్ నా ఎజెండా ఏందన్న, 100% అయి చూపిస్తా. ఏదో రోజు పటాన్చెరులో అయి చూపిస్తా కదా. మీరు ఆ రోజు మళ్ళీ ఇంటర్వ్యూ మీరే చేయండి. ఏంది ఎమ్మెల్యే కావాలన్న షోక్ ఎందుకు వచ్చింది మీకు? షోక్ ఏముందన్న, నీకు జర్నలిస్ట్ కావాలని షోక్ ఉన్నది, నాకు ఎమ్మెల్యే అయి పబ్లిక్ పని చేయాలని నాకు షోక్ ఉన్నది. అది ఎవరి షోక్ వాళ్ళది కదా. రాజకీయాలలో సక్సీడ్ అవుతారా? అంటే మీరు లాస్ట్ టైం ఓడిపోయారు, ఆ లాస్ట్ టైం ఓడిపోయారు. అవును. ఆ లాస్ట్ టైం ఓ పార్టీలో ఉన్నారు, తర్వాత ఓ పార్టీలో ఉన్నారు. ఎవరు? మీరు. నేనా? నేను జాయిన్ అయింది ఒకటేసారి అన్న బీజేపీలో జాయిన్. అంటే మీరు ఇన్ ద సెన్స్ మీ నాన్న నా గురించి అడిగితే చెప్తున్నాను. బీజేపీలో జాయిన్ అయినాం, స్టాండర్డ్గా ఉన్నాం, 2016 నుంచి వర్క్ చేస్తూనే ఉన్నాం. వేవ్ లేక ఓడిపోయి ఉన్నాం. వేవ్ వచ్చిన రోజు మేము ఏందో కూడా చూపిస్తాం కదా అన్న. ఓడిపోయారు కదా, ఓడిపోయినా కూడా ఎందుకు ఇంకా పటాన్చెరునే పట్టుకొని పటాన్చెరునే రాజకీయాలు చేసుకుంటున్నారు? పటాన్చెరు ప్రజలంటే అంత ప్రేమ, గెలిచినా ఓడినా ఆడనే ఉంటాము, మా ప్రజలతోనే ఉంటాము. వేవ్ లేకపోతే మళ్ళీ ఓడగొట్టినా కూడా అయినా కూడా మళ్ళీ ఓడగొట్టినా ఆడనే ఉంటాము, మళ్ళీ ఎలక్షన్ కొట్లాడతాము, గెలిచేదాకా కొట్లాడతాం అన్న. ఎందుకు అంత పిచ్చి ఎందుకు? ఎందుకంటే మాకు ప్యాషన్ అన్న, ప్రజలకు సేవ చేసేవాడు ప్యాషన్. మాకు 80s నుంచే మా నాన్న రాజకీయాలలో ఉన్నాడు. ఆయనను చూస్తూ పెరిగినాము. ఆయన సేవా గుణం కానీ, ఆయన కొట్లాడిన ఎలక్షన్సే కానీ, ప్రతి ఎలక్షన్లు చూస్తూ వస్తాం కదా. గెలిచినాక ఎంత సేవ చేసిండు ప్రజలకు, ఇవన్నీ మీరు కూడా తెలుసుకోండి. ఎంత డెవలప్మెంట్ వర్క్స్ చేసిండు బీద వాళ్ళకి కానీ, ఏమైనా కానీ. మనతో పవర్ ఎందుకు కావాలంటున్నా అంటే, పవర్ ఉంటే 10 మందికి చెప్పి పని చేయించవచ్చు, 10 మంది కుటుంబాలను కాపాడుకోవచ్చు, సెట్ చేయొచ్చు, కార్యకర్తలను సెట్ చేయొచ్చు, డెవలప్మెంట్ వర్క్స్ చేయొచ్చు. కాబట్టి పబ్లిక్ ఓటేజ్ గెలిస్తే అది మా కన్నా ఒక మజా వస్తుంది.